హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ బిజీగా ఉన్నారా వరలక్ష్మి వ్రతం కోసం? ఇప్పుడైతే నేను బిర్యానీ రైస్ సోయా కర్రీ అయితే చేస్తున్నా. లాస్ట్ వీడియోలో నేను కుకింగ్ చూపించకుండా ఓన్లీ వండిన తర్వాత చూపించాను కదా! కామెంట్స్‌లో అడుగుతున్నారు వండేది కూడా వీడియో తీయమని. అందుకని ఇందులో పూర్తిగా అయితే చూపించాను కుకింగు. నేనేమనుకున్నానంటే యూట్యూబ్‌లో అన్ని వీడియోస్ ఉంటాయి కదా! కుకింగ్ గురించి నేను చేసేవేం చూస్తారులే, బోర్‌గా ఫీల్ అవుతారేమో అనుకున్నాను. అందుకే ఇప్పటిదాకా హ్మ్, డౌట్‌గా ఉండేది వీడియో తీద్దామా? వద్దా? అని. నేనైతే కుకింగ్‌లో అంత ఎక్స్‌పర్ట్ అయితే కాదు గానీ, నాకొచ్చినవి నేను బానే చేయగలుగుతాను రెసిపీస్. వచ్చినవి ఆహ్, అప్‌లోడ్ చేయటానికి చూస్తాను వీడియోస్ తీసి. ఒకవేళ నచ్చితే చూడండి, బోర్‌గా అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇంకా లాస్ట్ వీడియోలో ఇంకో కామెంట్ వచ్చిందనమాట. ఏంటంటే, మీరు రెంట్ ఎలా కడుతున్నారు అని. ఎందుకంటే ఎందుకడిగారో నాకైతే అర్థమైంది. ఎందుకంటే అప్పుడు నేను స్టార్టింగ్‌లో వీడియోస్ చేసేటప్పుడు చెప్పాను కదా! జనవరిలో ఎప్పుడో వీడియో పెట్టాను. ఇంకా 5 మంత్సే రెంట్ కట్టగలను అని. కొంచెం భయంగా ఉంది, కట్టగలనో లేదో అని అప్పుడు వీడియో చేశాను. టైటిల్‌లో కూడా అదే రాసా అనమాట. నాకు తెలిసి అప్పుడు చూసి ఇప్పుడు టైం అయింది గదా! ఇప్పుడేం జేస్తున్నారు అని డౌట్ వచ్చుంటది. అందుకే అడుగుంటారు. అప్పుడైతే సిట్యుయేషన్ అలా ఉంది. కొంచెం భయంగానే. ఇప్పుడైతే పర్లేదు. అంటే అన్నిటికి ఇంకా మిగిలిపోయే అంత గాదు గానీ పర్లేదు. రెంట్ కట్టడానికైతే సరిపోతున్నాయి. ఖర్చులు వీలైనంత వరకు అయితే తగ్గించుకోవటానికైతే ట్రై జేస్తున్నాం. కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే ఇప్పుడు వస్తున్న మనీ అయితే సరిపోతున్నాయి. రఘు అయితే మే మే నెలలో అనుకుంటా ఒకటి వచ్చింది. సప్లై చేసేదొచ్చిందనమాట వెజిటబుల్స్‌ది రఘుకి. దానికి మనం ముందు ఇన్వెస్ట్ చేసి నేనప్పుడు చెప్పాను గదా! వేరే వీడియోలో కూడా. ఇన్వెస్ట్ చేయాలి మనీ వాటికి సరిపోవట్లేదు. అందుకే రింగ్ అమ్ముతున్నానని. దానికోసమే అనమాట. రఘు అది ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్న దగ్గర నుంచి కొంచెం రెంట్‌కి కొంచెం ఖర్చులకి అందులో నుంచే ఆహ్, రఘు ఇస్తున్నారనమాట. అవే ఇస్తున్నారు. అంటే ఖర్చులు మొత్తానికి సరిపోవట్లేదు గానీ పర్లేదు. మేమే తగ్గించుకోవటానికి ట్రై చేస్తున్నాం వీలైనంత వరకు వేస్ట్ ఖర్చులేం చేయకుండా. ఎప్పుడన్నా పిల్లల బర్త్‌డే అప్పుడు మరీ తప్పదు గాబట్టి అప్పుడు ఖర్చవుతాయి గానీ, నార్మల్ అప్పుడు వీలైనంత వరకు తగ్గిస్తున్నాను ఖర్చులు. అదే రఘు అది ఒప్పుకున్నారనమాట వెజిటబుల్ సప్లైది. మార్నింగ్ వాళ్ళు ఆర్డర్ పెడతారనమాట ముందు రోజు నైటు. రఘు మార్నింగు 3కి, 4కి అలా ఎళ్లి సప్లై చేసేసి వస్తారనమాట. ఆహ్, కొంచెం తక్కువగా మీడియంగా ఉన్నప్పుడు అంటే తక్కువ అమౌంట్ వెజిటబుల్స్ ఉన్నప్పుడేమో రఘు ఆటోలో తీసుకెళ్తారనమాట. కొంచెం ఎక్కువున్నప్పుడేమో వేరే బండి మాట్లాడుకొని తీసుకెళ్తారు. అలాగైతే జరుగుతుందనమాట. అంటే రఘు అది ఒప్పుకోవటం వల్లే ఇప్పుడు రెంట్‌కి వాటికి సరిపోతున్నాయి. అప్పుడు నేను కొంచెం గోల్డ్ అమ్మిన మనీ అవున్నాయి గాబట్టి వాటిల్లో పెట్టామనమాట. వెజిటబుల్స్ వాటిల్లో ఒక 1 మంత్ అలా పెడితే మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి మనీ ఇస్తారు కాబట్టి అవలా రొటేట్ చేసుకుంటా ఉన్నామనమాట. ఆ వచ్చిన డబ్బుల్నే వాళ్ళిచ్చిన మనీతో మళ్ళీ వెజిటబుల్స్ పెట్టి అలాగా కొంచెం అంటే మొత్తం అందులో నుంచే వస్తున్నాయనేం చెప్పలేను. వెజిటబుల్స్ దాంట్లోనే. రఘు గూడా ఆటోకెళ్తున్నారు గదా! అందులో నుంచి ఇస్తున్నారనమాట. ఆ రెండిట్లో నుంచి కలిపి వస్తున్నాయనమాట. వెజిటబుల్ ఒక్క దాంట్లో నుంచే అన్నిటికి కాదు. రఘు గూడా ఇస్తున్నారనమాట ఆటోలో వచ్చే డబ్బులు. కొంచెం ముందే తెలిసుంటే ఆహ్, రఘు కొంచెం పెద్ద బండే కొనుక్కొనుండేవాళ్ళు. ఇలా లోడేసుకొని ఎళ్తారు కదా! అలాంటిది. అన్నీ అయిపోయిన తర్వాత మాకు తెలుస్తాయనమాట. అన్నీ అయిపోయిన తర్వాత తెలిస్తే ఏం లాభం. ఈ వెజిటబుల్స్‌ది రాకముందు ఏంటంటే కొంచెం మనీ ఉన్నాయనమాట. రఘుకి వేరేది బొలోరో లాంటిది పెద్ద బండుంది. అది అమ్మేశారనమాట. అది అమ్మేసి హోటల్‌లోనూ అంతే కొంచెం వేరే డిఫరెంట్ బిజినెస్‌లు చేయటానికి ట్రై చేసి వేస్ట్ అయిపోయినాయనమాట మనీ. అప్పుడే ఇది తెలిసుంటే కనీసం పెద్ద బండి కొనుక్కొనుండేవాళ్ళు. అంటే మనకి అప్పుడు రఘునే సొంత బండిలో యేసుకొని ఎళ్ళినట్టు ఉంటది కదా! వెజిటబుల్స్. కాబట్టి అలా జరిగిపోయిందనమాట. నేనిక్కడైతే సోయా కర్రీ అయితే చూపిస్తున్నా. చాలా బాగా కుదిరింది. అందుకే అంటే బిర్యానీ రైస్ ఆల్రెడీ సింపుల్‌గా ఉంటది అందరికి తెలిసిద్ది కాబట్టి దీని గురించి చెప్తున్నాననమాట. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, లవంగా వేసుకోవాలనమాట. ఇందాక పేస్ట్ చేశాను కదా నేను. ఏంటి ఉల్లిపాయలు, టమాటా,
కొంచెం జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత పేస్ట్‌లా చేసుకోవాలి ఇలాగా. ఇది పేస్ట్ అయితే వేసేసాను. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఆహ్, ఉంచుకొని కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలనమాట. ఈ 2 కాంబినేషన్ చాలా బావుంటది. ఇది బిర్యానీ రైస్ ఇంకా ఈ కర్రీ అనమాట. నిజంగా చికెన్ కర్రీ తింటున్నట్టు అనిపిచ్చిద్ది. ఎప్పుడైనా బిర్యానీ రైసు అదే అలా పలావ్ గానీ ఏదైనా కొంచెం బాస్మతి రైస్‌తోనే బావుంటది. చేసుకుంటే టేస్టీగా ఉంటదనమాట. ఇలా కర్రీ చేసుకొని 2 కలిపి తింటే. ఇంకా అందరేం జేస్తున్నారు బిజీగా? ఏమేం షాపింగ్ జేశారు? వీలైతే కామెంట్స్ చేయండి. నేను గూడా తెలుసుకుంటాను. నాకు అంత ఎక్కువ పూజ గురించి తెలీదనమాట. నాకు భయమేస్తా ఉంటది. నేనేమన్నా తప్పులు జేస్తున్నానేమో అని జెప్పేసి. చాలా సింపుల్‌గా అనమాట. నేను అదే చెప్పాను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను గదా! నేను ఓన్లీ దీపం పెడతాను. ప్రసాదం 1, 2 అలాగా ఏమన్నా చేసుకొని అంతవరకు అయిపోయిందంతే సింపుల్‌గా దండం పెట్టుకుంటానంతే. అంతకంటే ఎక్కువేం చేయను. నాకు చేస్తున్న కొద్దీ భయమేసిద్దనమాట బాగా. అందుకని ఇక్కడైతే ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉంచుకొని ఇప్పుడు ఇవి మనం సోయా చంక్స్ హాట్ వాటర్‌లో ఏసాం గదా! ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోద్ది హాట్ వాటర్‌లో. ఇలా నీళ్లు పిండేసి అందులో నుంచి ఈ ఈ పేస్ట్‌లో వేసేసుకోవాలనమాట. ఇందులో సరిపడా వాటర్ పోసేసుకొని ఉడికిచ్చాలి కొంచెం దగ్గర పడే వరకు. ఇంకా రఘు అయితే ట్రై చేస్తున్నారనమాట. ఇంకా వేరే విధంగా ఏమన్నా సంపాదించొచ్చా అని. రఘు 40 ఇయర్స్ వచ్చేసరికి నేను ఏంటి రిటైర్ అయిపోతాను. చాలా పని చేస్తున్నాను గదా! వయసులో ఉన్నప్పుడే అని చెప్పారనమాట. కొంచెం 25 ఇయర్స్, 26 ఇయర్స్ ఉన్నప్పుడు అలా చెప్పేవాళ్ళనమాట. పాపం ఇప్పుడు మనీ అన్నీ పోవటం వల్ల ఇంకా పని చేయాల్సొస్తుంది. తప్పట్లేదు. అంటే నాకు పాపం అనిపిచ్చిద్ది గానీ తప్పదు గదా! మరి పిల్లల్ని చూసుకోవాలంటే ఇంకా మనీ లేనప్పుడు సంపాదించక తప్పదు. నేను గూడా దానికోసమే ట్రై చేస్తున్నా. నేను ఖాళీగా ఉండటానికేమి ఇష్టపడననమాట. కాబట్టి ఇద్దరం ట్రై చేస్తున్నాము. సక్సెస్ అయితే అంతే అదే ఆనందం. ఇక్కడైతే కర్రీ అయిపోయింది. ఇది తీసే టయానికి కరెంట్ గూడా పోయిందనమాట. అందుకే అలాగా కనిపిస్తుంది కర్రీ. చాలా బాగా కుదిరింది. ఒకవేళ వీలైతే ట్రై చేయండి. అంటే నేనొక్కదాన్ని చేస్తా కాదు. ఇలా చేస్తే చాలా బాగా కుదిరింది. ఏంటంటే నా వీడియోలో నేను అనాలిటిక్స్ చూసినప్పుడు 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వోళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారనమాట. వాళ్ళు వాళ్ళకి తెలిసిద్ది గదా! వాళ్ళు నేర్చుకుంటారేమో అని జెప్తున్నా. ఒకసారయితే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. టేస్ట్ అయితే సూపర్‌గా కుదిరిందనమాట. మను అభి చాలా ఇష్టంగా తిన్నారు. ఇదేమో అభి బర్త్‌డే గిఫ్ట్ అంట రఘు తీసుకొచ్చారు. అభి ఓవర్‌కి అటు ఇటు జంప్ చేస్తా ఉంటాడని జెప్పేసి, ఆ కోతి బొమ్మ చూడంగానే అభి గుర్తొచ్చాడంట రఘుకి. అందుకని దారిలో కనిపిస్తే ఇది కొనుక్కొనొచ్చారు. అభి ఏమో దాన్ని జూసి పాపం దానికి చేతులు నొప్పులొస్తాయేమో అని బాధపడతా ఆహ్, 5 నిమిషాలకోసారి తీసి దాన్ని సోఫాలో కూర్చోబెడతాడనమాట. అభికి అసలు చీమలను చూసినా పాపమంటాడు. అన్నీ వాటినేమన్నా మనం చంపడానికి ట్రై చేస్తే, పాపం ఎందుకు దానికి ఫ్యామిలీ ఉంటది గదా! దానికి చిల్డ్రన్స్ ఉంటారు గదా! ఎందుకలా జేస్తున్నావు అంటాడనమాట. ఈ రోజుకైతే ఇదే అనమాట వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్. తెలీదా? ఒక పేరు ఉంటది కదండీ! ఏంటది? షీల్డా? నైస్. మళ్ళీ అవన్నీ ఎందుకు తీసేసావు? ఎందుకు తీసావు అవన్నీ? బాగుంది. గుడ్ జాబ్ అండి.